హాయ్ అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటది కదా. ఎందుకంటే ఇక్కడ చికెన్ తిన్నామంటే కొత్త వైరస్లు కొత్త రోగాలు అయితే వస్తున్నాయి కదా. అందుకే ఈ రోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు అయితే చేశారు. చేపలు తిన్నామంటే ఎప్పుడు చేపలను బోర్ వచ్చేసింది. మటన్ కొందామంటే మటన్ కొనలేని పరిస్థితిలో ఈ నాటుకోడి అయితే తెచ్చుకున్నాము. ఈ నాటుకోడి తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు అయితే ట్రై చేయండి. చాలా తక్కువగా నాటుకోడి అయితే తింటారు. ఎందుకంటే ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టారు. ఈ మధ్య ఎక్కువగా నాటుకోళ్ళే తింటున్నారు. ఎందుకంటే కోళ్ళకైతే కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి అందరూ నాటుకోళ్ళే తింటున్నారు. మీరందరూ తప్పకుండా లాంగ్ వీడియో చూసి ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఎందుకంటే నాటుకోడి పులుసు అంత టేస్టీగా అయితే ఉంటుంది. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియో కింద అయితే లింక్ అయితే పెడతాను. మీరు అందరు తప్పకుండా చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసిన వెంటనే కామెంట్ చేయండి, లైక్ చేయండి.